హాయ్ వైటీ దోస్తులు అందరికీ హ్యాపీ సండే. రోజు చికెన్ మటన్ ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా సండే రాగానే ఇంట్లో నాన్ వెజ్ వండుకోకపోతే బాగోదు కదా. అట్లనే మా ఇంట్లో కూడా అందరికీ బాగా జలుబు చేసింది. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఈరోజు ఎండ్రికాయలు తిందాం అనుకున్నాం. అందుకోసం ఉల్లిగడ్డ కట్ చేసి ఉల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి, బగారాకు, బగారా పువ్వు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టుకొని టమాటా గుజ్జు కూడా రెడీ పెట్టుకున్నా. ఎందుకంటే నోరు చాలా టేస్టీగా లేదు, జ్వరం ఉంది, చాలా జలుబు అయింది ఇంట్లో అందరికీ. అట్లనే ఎండ్రికాయలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ కాళ్ళను కూడా దంచి సూప్ చేసి పక్కకు పెట్టాను. తీసుకొచ్చిన ఎండ్రికాయలను క్లీన్గా కడిగి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఎండ్రికాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను అనమాట. ఇవన్నీ అందులో కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేస్తేనే మనకున్న జలుబు అనేది పోతుంది. ఈ చింతపండు టమాటా గుజ్జు ఎందుకంటే టమాటా గుజ్జు వేసుకోవడం వల్ల చిక్కగా వస్తుంది పులుసు. అట్లనే చింతపండు రుచికి సరిపడా వేసుకోవాలి, చాలా టేస్టీ ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక, కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనము బగారాకు, బగారా పువ్వు, దాల్చిన చెక్క, ఈ మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా. అవి కూడా దోరగా వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇలాచి, లవంగ కూడా వేసేసుకొని ఆ తర్వాత వాటిని కలుపుతూ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ అనేది మనం అందులో వేసుకుంటే, అవన్నీ వేగిన తర్వాత వేసుకుంటే ఉల్లిగడ్డ పేస్ట్ నూనెలో అడగంటకుండా ఉంటుంది కాబట్టి వేగిన తర్వాతనే వేసుకోవాలి. ముందే వేసుకుంటే గిన్నె అనేది అడగంటిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఎండ్రికాయ పులుసు ఎందుకు నోరు టేస్ట్ ఉంటుందంటే, నాలుక మీద టేస్ట్ బడ్స్ అనేటివి చచ్చిపోతాయి కదా. ఈ పుల్లగా జ్యూసీగా తాకేసరికి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, జీలకర్ర, తర్వాత కొబ్బరి పౌడర్ కూడా వేసేసాను. ఎందుకంటే కొబ్బరి పౌడర్, మసాలా పౌడర్ ముందే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసేసాను. కొబ్బరి పౌడర్ ఈ కూరలో వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే టమాటా జ్యూస్ వేసుకొని కలుపుకున్నాక, కారం మన టేస్ట్కి సరిపడా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనకు సరిపడా కారం మనం వేసుకోవాలి. కడిగి పెట్టుకొని ముందే పెట్టుకున్న ఎండ్రికాయ ముక్కల్ని తీసుకొని అందులో నూనెలో వేస్తూ కలిపేసుకోవాలి. మా ఊర్లో అయితే వీటిని ఎండ్రికాయలు అంటారు, కానీ హైదరాబాద్లో పీతలు అంటారు. ఈ జ్యూస్ ఏంటంటే, ఎండ్రికాయలకు ఉండే చిన్న కొండీలు ఉంటాయి కదా, వాటిని దంచి రసం తయారు చేశాను అనమాట. ఈ రసాన్ని ఆ ఉడుకుతున్న ముక్కలకు పట్టించడం ద్వారా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఎండ్రికాయ సూప్ చేశారా? ఎండ్రికాయలను దంచుకొని సూప్ చేశారా? మేమైతే మా ఊర్లో మేము ఇలాగే చేసుకుంటాం. నోరు టేస్ట్ లేనప్పుడు ఎండ్రికాయ వేపుడు చేసినప్పుడు మాత్రం ఈ సూప్ యాడ్ చేయం, కానీ తర్వాత వేసుకుంటాం. జలుబు ఉంటే మాత్రం ఇలాగ చేస్తాం. అందులో ఒక టేస్ట్కి, పులుపుకి సరిపడా, రుచికి సరిపడా పులుపు అన్నాను కదా, చింతపండు ముందే నానబెట్టుకున్నాను. దాన్ని రసం అలా పిసుకుతూ రసం తీసుకొని ఆ ఉడుకుతున్న కూరలోనే వేసేస్తూ ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆ పులుపు అంతా ఆ ముక్కలకు పట్టుకోవాలి. మనకు తింటుంటే ముక్కల్ని కొరుకుతుంటే జ్యూసీగా మన నోట్లకు పుల్లగా నాలుకకు తాకాలన్నమాట. అందుకనే ఇట్లా తయారు చేసుకోవాలి ఈ సూప్ని. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? ఇలా చేసి ఒకసారి మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలా టేస్టీ ఉంటుంది. ఎవరైనా ఎండ్రికాయలను డైరెక్ట్ తీసుకొచ్చి వండుకొని తింటారు, కానీ ఇలా దంచుకొని సూప్ చేసుకొని అయితే ఎవరు తినరని నేను అనుకుంటున్నాను. మా తెలంగాణలో, మా జగిత్యాల్లో మాత్రం ఇట్లనే చేసుకుంటారు. ఎందుకంటే ఇటువైపు మొత్తం, మా సైడ్ మొత్తం ఎండ్రికాయలు పొలాలలో దొరుకుతాయి కదా, ఇట్లా సముద్ర పీతలు కాకుండా వాటిని ఇలా దంచుకొని చేసుకొని తింటామన్నమాట. అందుకే మాకు ఇలా చేసుకోవడమే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, ముక్క బాగా ఉడికింది. అట్లనే ధనియా పౌడరు, కొత్తిమీర ఆకు కూడా వేసేసాను. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. గుమ్మలాడే ఎండ్రికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మేమైతే అందరం కూర్చొని ఇంకా తినడం. ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి అందరికీ జ్వరము, జలుబు చాలా ఉంది. నోరు టేస్ట్గా లేదు కదా. ఈ సూప్ సండే ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే హైదరాబాద్ లైవ్లో సండే రోజు మాత్రమే దొరుకుతాయి పీతలు. ఆ తర్వాత తీసుకుంటే అందులో ఏముండదు, మంచిగా ఉండదు. కాబట్టి మేము సండే కోసమే వెయిట్ చేస్తాం వీటిని తీసుకోవడానికి. ఎందుకంటే మనం ఊర్లో లేం కదా. మా ఊర్లో అయితే పొలాల పొంట ఒక అరగంట వెళ్తే చాలు, చాలా ఎండ్రికాయలు తీసుకొచ్చుకొని వండుకుంటాం మాది మేమే. కానీ ఇక్కడ కేజీ 800 రూపీస్ తీసుకున్నారు. అయినా సరే మేము ఒక కేజీన్నర తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో మేము అందరం ఎక్కువ మంది ఉంటాం కదా, ఒక పూటకైనా చాలా తీసుకొచ్చుకున్నాం. గుమ్మలాడే ఎండ్రికాయ రెడీ. మీ